హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా అందరికీ హ్యాపీ నరక చతుర్దశి అండి. అలాగే అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. కర్రీ చేద్దామంటే వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. ఏం చేయాలని చూశాను. టొమాటోస్ అయితే ఉన్నాయి. టొమాటో రైస్ చేస్తే అయిపోతుంది కదా అనేసి చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మసాలా దినుసులు కూడా వేసేసాను. లవంగాలు, 3 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేశాను. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేశాను. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఒక 5 టమాటోస్ని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, ఆ క్వాంటిటీకి సరిపోతుందండి ఈ టొమాటోస్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. నేను తీసుకున్న టొమాటోస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి 5 తీసుకున్నాను, లేదంటే 4 కూడా సరిపోతాయండి టమాటోస్. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఈ టొమాటో రైస్ లాంటివి లేదంటే జీరా రైస్ లాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ టమాటోస్ ఉడకాలంటే మూత పెట్టాలండి. ఇలా మూత పెడితేనే తొందరగా మగ్గిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా ఉంటాయండి. ఏ వంట అయినా మనము ఇంట్రెస్ట్తో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వంటే కాదండి, ఏ పనైనా శ్రద్ధగా మనసు పెట్టి చేస్తే సక్సెస్ అవుతుంది. టొమాటోస్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూను కారం వేస్తున్నాను. ఎండుమిర్చి పట్టించినప్పుడు కారంలో సాల్ట్ కలిపి కనుక ఉంచితే 1/2 స్పూను సాల్ట్ మాత్రమే పడుతుంది. ఇది ఉప్పు కలిపిన కారం కాదు కాబట్టి 1 స్పూన్ వేసాను సాల్టు. అలాగే 1/2 స్పూను ధనియా పౌడర్ వేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఈ పెద్ద గ్లాస్తో 1 గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను వేస్తున్నాను. వాటర్ వేసాక ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఈ వాటరు మరగడానికి టైం పడుతుంది కాబట్టి అంతవరకు కొత్తిమీర కట్ చేసుకుందాం. వాటర్ అయితే మరుగుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ వేసి కలిపి మూత పెట్టుకుందాము. మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైర్ని ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ కాబట్టి 5 మినిట్స్లో టొమాటో రైస్ రెడీ అవుతుంది. టొమాటో రైస్ కాంబినేషన్కి రైతా అయితే చేశాను. పెరుగులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి, కొత్తిమీర తరిగి, ఆనియన్స్ తరిగి వేసేసాను. టొమాటో రైస్ని అలాగే తినేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నేను ఏది కర్రీ చేయలే కాబట్టి రైతా అయితే చేశాను. ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నా షార్ట్స్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కొత్తగా కనుక నా వీడియో చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే టొమాటో రైస్ని తింటున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అలాగే మా వారికి కూడా వడ్డించాను. ఆయన కూడా చాలా టేస్ట్ ఉంది, సూపర్ అన్నారు. టొమాటో రైస్ ఇలానే కాకుండా వండిన రైస్తో కూడా చేసుకోవచ్చు.
మనం ముందుగా వేసుకున్నట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ పోపు వేసి తర్వాత వండిన అన్నాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కూడా టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్ అండి, ఎక్సలెంట్.